కిరణ్ చెప్పండి, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సంయుక్త సమావేశం కార్యవర్గ సమావేశం కూడా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జలదోపిడికి సంబంధించినటువంటి అంశంలో ఇందులో ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇటు తెలంగాణను పడవ పెట్టి పూర్తిగా ఎడారిగా మార్చేటువంటి కుట్రలు చేస్తుంది. ఉన్నటువంటి నీటి వాటాలను దక్కించుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇటు కాంగ్రెస్ పార్టీలో 8 మంది ఎంపీలు ఉన్నారు, అటు బీజేపీలో కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ కేంద్రంతో కోట్లాడి తీసుకొచ్చినటువంటి నీటి వాటాల విషయంలో పూర్తిగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా 45 టీఎంసీలు మాత్రమే ఒప్పుకోవటం పట్ల ఇటు జంగు సైరన్ కూడా కేసీఆర్ మోగించబోతున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కావచ్చు, లేదంటే కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ కూడా జల దోపిడీకి సంబంధించినటువంటి రెండో ఉద్యమం కూడా ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇటు కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయకుండా చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఎక్కడికక్కడ తెలంగాణను ఎడారిగా మార్చేటువంటి కుట్రలు అయితే సాగుతున్నాయి. నాడు బనకచెర్ల కావచ్చు, కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి నీటి వాటాలు కావచ్చు, ప్రస్తుతం ఏదైతే నల్లమల్ల సాగర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలవరం ప్రాజెక్టుకు ఎత్తు పెంచి పూర్తిగా నల్లమల్ల సాగర్ను తీసుకొచ్చేటువంటి కుట్ర అయితే చేస్తుంది. అందుకు సంబంధించి పూర్తి భద్రాచలం కావచ్చు, బనకచెర్లతో మేడిగడ్డ కావచ్చు, అంతేకాకుండా నల్గొండకు సంబంధించి ఇటు కృష్ణానదికి పైన ఉన్నటువంటి నీటి వాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయేటువంటి ఎడారిగా మారేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ప్రాజెక్టుకు కనీసం ఒక ఇటుక పెట్టి కట్టినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇందుకు సంబంధించి సుదీర్ఘకాలంలో 2 సంవత్సరాలు ఇటు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరుస్తారనుకున్నాం. కానీ ఇక వదిలే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఉద్యమ కార్యాచరణకు రూపుదిద్దుకుంటున్నారు. వచ్చేటువంటి రోజుల్లో జనక్షేత్రంలోకి వెళ్ళేటువంటి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వదిలే ప్రసక్తే లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతల నుంచి కూడా వస్తున్నటువంటి ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాను పర్యటించబోతున్న కొన్ని బహిరంగ సభలు కూడా ఉంటాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు. ఈరోజు సాయంత్రం కూడా మీడియాను ఉద్దేశించి కూడా ఇటు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. జలదోపిడికి సంబంధించి అటు చంద్రబాబుకు పూర్తిగా నీటి వాటాలు కేటాయించడంలో తెలంగాణ నీటి నిధులను ఏదైతే ఏపీ ప్రభుత్వానికి అప్పనంగా అప్పచెప్పేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఏపీకి న్యాయం జరిగే విధంగానే తెలంగాణను ఎడారిగా మార్చేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద అవగాహన లేకపోవడం, ఏదో గొప్పలు చెప్పుకోవడానికి 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయకపోవడం, అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక పిల్లర్ కుంగినటువంటి దాన్ని కనీసం మరమ్మతులు చేయకపోగా పూర్తిగా 1,00,000 కోట్ల ధనం వృధా అయిందంటూ తాను చెప్తా ఉన్నారు. ప్రాజెక్టు కేవలం అయింది 92,000 కోట్లంటూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. పూర్తిగా మూడు సంవత్సరాలలోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి జెట్ స్పీడ్లో 3 షిఫ్ట్ల ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేశారు. 1 కోటి ఎకరాలకు మాగాణం చేసే విధంగా నీళ్లు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా చూపేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అటు సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా 90% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మిగిలిన 5-10% పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరోసారి ఏదైతే రెండోసారి ఉద్యమం ఈ జలదోపిడి నుంచే ప్రారంభం కావాలి, ఖచ్చితంగా ఆ ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించాలంటూ కూడా బీఆర్ఎస్ అధినేత ఇక బయలుదేరారు. తెలంగాణకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చే విధంగా తన పర్యటనలో కూడా ఉండబోతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ జలదోపిడికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలను బహిర్గతం చేస్తూ రాష్ట్ర ప్రజలకు వివరించే విధంగా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఏపీ ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా తెలంగాణ ఉండాలి. ఖచ్చితంగా మరోసారి సాగునీటి ప్రాజెక్టుల విషయమే కాదు, అటు రైతాంగం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి రైతు బంధును రైతు భరోసాగా మార్చి కేవలం 2 సార్లు మాత్రమే ఓట్లకు ముందు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైతాంగం కూడా ఆత్మహత్యల పాలవుతుంది. అందుకు సంబంధించినటువంటి అంశాలను కూడా
కూడా ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా అమలు కాకపోవడం, రైతాంగం కూడా రైతు కంటక ప్రభుత్వంగా ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ మారటంతో వీటన్నిటిపైన కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా పెద్ద మొత్తంలో ఇటు ఏదైతే కేసీఆర్ అభిమానులు కూడా వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ను చూసేందుకు చాలామంది కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనను విసిగిపోయినటువంటి రాష్ట్ర ప్రజలంతా కూడా కేసీఆర్ను చూసేందుకు కావచ్చు, ఈ సమావేశంలో కూడా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యటనలు ఏ విధంగా ఉండబోతాయి, మీడియాను ఉద్దేశించి ఏం మాట్లాడతారంటూ కూడా అంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వెళ్ళబోతా ఉన్నారు. అందుకు ఈ కార్యాచరణ కూడా రూపొందించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ కిరణ్ చెప్పండి, అయితే పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల నీటి హక్కుల విషయంలో అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కదం తొక్కారు. తెలంగాణకు ఎప్పటికైనా శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనే దీంతో నిరూపితమైంది. దీని గురించి ప్రజలు కూడా ఏమనుకునే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. నీటి వాటాల విషయంలో కావచ్చు, సాగునీటి విషయంలో కావచ్చు, నీటి ఏదైతే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా తెలంగాణ ప్రతి నిమిషం కూడా తెలంగాణ కంటే ముందు 65 ఏళ్ళు పూర్తిగా పడవపడి ఎడారిగా మారినటువంటి పరిస్థితి. కనీసం ఒక ఎకరాకు నీళ్లు తెచ్చుకోవాలన్నా, ఒక క్యూసెక్ నీళ్లు తెచ్చుకోవాలన్నా కానీ ఏపీ నాయకుల వెంట తిరిగి ఏపీ నాయకుల మోచేతి నీళ్లు తాగినటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అనేక ప్రాజెక్టులు కేవలం 2.5, 3.5, 4 సంవత్సరాల్లోనే వాటిని పూర్తి చేసి సాగునీరును రైతాంగానికి అందించినటువంటి లక్ష్యంగా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు పూర్తి చేయకపోగా పూర్తిగా రైతాంగంకు కనీసం ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. జలసిరులు పండినటువంటి నాటి తెలంగాణలో ఇప్పుడు పూర్తిగా ఎడారిగా మారినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా కూడా వివరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరించే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు కూడా ఉండబోతున్నట్టుగా మనకైతే అర్థం చేసుకోవచ్చు. కాసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో తాను ఎలాంటి కీలక ప్రకటన చేస్తారు, తాను ఎలాంటి అంశాలను ప్రస్తావించారని మాత్రం మనం కాసేపటి క్రితమే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.